ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. యూ డోంట్ వాంట్ యువర్ మర్డరర్స్ టు బీ రూలింగ్ యూ. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలు చేస్తాడు అన్న దానికి ఇంతకంటే ఆధారం ఏమైనా కావాలా? ఈరోజు వైఎస్ సునీతారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు ఈరోజు సాక్షాత్ ఆవిడే మీడియా ముందుకు వచ్చి చెప్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయకండి, నా అన్న పార్టీకి ఓటు వేయకండి, నా అన్న లాంటి ముఖ్యమంత్రిని చేస్తే ఎంతో మంది కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. ఈరోజు బిడ్డలకి తండ్రిని దూరం చేస్తాడు, భార్యకి భర్తను దూరం చేస్తాడు, తన పదవుల కోసం ఎంతమందిని చంపేదానికి వెనకాలడు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు సునీతారెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఈరోజు వివేకానందరెడ్డి గారి చావు కారణం నారాసుర రక్త చరిత్ర కాదు, జగనాసుర రక్త చరిత్ర అని చాలా క్లారిటీగా ఈరోజు సునీతారెడ్డి గారు చెప్పారు. ఈరోజు మా తండ్రి చావుకు కారణం నా కుటుంబ సభ్యులే. ఈరోజు అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు మాత్రమే నా తండ్రి చావుకు కారణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తానికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు అండగా ఉన్నందుకు, నాకు మోరల్ సపోర్ట్ ఇస్తున్నందుకు దయించి ఆలోచించండి ప్రజలారా. నా అన్న పార్టీకి ఓటు వేయకండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయకండి. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన రాజకీయం కాదు కానీ హత్యలు చేసే రాజకీయాలు మనకు అవసరం లేదు, హత్యలు చేసే నాయకులు మనకు అవసరం లేదు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఈరోజు తన తండ్రిని కోల్పోయిన సునీతారెడ్డి ఈరోజు సాక్షాత్ మీడియా ముందుకొచ్చి మా నాన్న చావుకు కారణం జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి మాత్రమే, శిక్షార్హులు వాళ్ళు మాత్రమే. అటువంటి వ్యక్తులు మళ్ళీ రాష్ట్రంలో అధికారం చేపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది ఆడపడుచుల మెల్లలో తాలిబొట్లు తెగిపోతాయి, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయని చెప్పేసి ఈరోజు సునీతారెడ్డి గారు చెప్తున్నారు. ఎంతకంటే ఆధారం కావాలి జగన్మోహన్ రెడ్డి నీకు? పదవుల కోసం, ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత కుటుంబ సభ్యులు హతమార్చి రాజకీయాలు చేస్తావా? నీదొక బ్రతుకు, నీదొక పార్టీ, నీదొక పరిపాలన. జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలు చేస్తాడు అన్న దానికి ఇంతకంటే ఆధారం ఏమైనా కావాలా? ఈరోజు వైఎస్ సునీతారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు ఈరోజు సాక్షాత్ ఆవిడే మీడియా ముందుకు వచ్చి చెప్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయకండి, నా అన్న పార్టీకి ఓటు వేయకండి, నా అన్న లాంటి ముఖ్యమంత్రిని చేస్తే ఎంతో మంది కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. ఈరోజు బిడ్డలకి తండ్రిని దూరం చేస్తాడు, భార్యకి భర్తను దూరం చేస్తాడు, తన పదవుల కోసం ఎంతమందిని చంపేదానికి వెనకాలడు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు సునీతారెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఈరోజు వివేకానందరెడ్డి గారి చావు కారణం నారాసుర రక్త చరిత్ర కాదు, జగనాసుర రక్త చరిత్ర అని చాలా క్లారిటీగా ఈరోజు సునీతారెడ్డి గారు చెప్పారు. ఈరోజు మా తండ్రి చావుకు కారణం నా కుటుంబ సభ్యులే. ఈరోజు అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు మాత్రమే నా తండ్రి చావుకు కారణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తానికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు అండగా ఉన్నందుకు, నాకు మోరల్ సపోర్ట్ ఇస్తున్నందుకు దయించి ఆలోచించండి ప్రజలారా. నా అన్న పార్టీకి ఓటు వేయకండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయకండి. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన రాజకీయం కాదు కానీ హత్యలు చేసే రాజకీయాలు మనకు అవసరం లేదు, హత్యలు చేసే నాయకులు మనకు అవసరం లేదు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఈరోజు తన తండ్రిని కోల్పోయిన సునీతారెడ్డి ఈరోజు సాక్షాత్ మీడియా ముందుకొచ్చి మా నాన్న చావుకు కారణం జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి మాత్రమే, శిక్షార్హులు వాళ్ళు మాత్రమే. అటువంటి వ్యక్తులు మళ్ళీ రాష్ట్రంలో అధికారం చేపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది ఆడపడుచుల మెల్లలో తాలిబొట్లు తెగిపోతాయి, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయని చెప్పేసి ఈరోజు సునీతారెడ్డి గారు చెప్తున్నారు. ఎంతకంటే ఆధారం కావాలి జగన్మోహన్ రెడ్డి నీకు? పదవుల కోసం, ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత కుటుంబ సభ్యులు హతమార్చి రాజకీయాలు చేస్తావా? నీదొక బ్రతుకు, నీదొక పార్టీ, నీదొక పరిపాలన.